వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ మండల కేంద్రంలోని పడమటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు మనం మనబడి ఫౌండేషన్ సభ్యులు ఆదివారం పడమటిపల్లి హైస్కూల్లో ఆవరణలో ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అప్పట్లో విద్యార్థులకు బోధన చేసిన ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, తిరుపతిరావు, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణమూర్తి, సురేష్ బాబు, సుందర్ రాజులను విద్యార్థులు పాదాభివందనం చేసి శాలువలతో, పూలమాలతో, మెమంటోలతో సత్కరించారు. 24 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే చోట కలవడం చాలా సంతోషంగా ఉందని అప్పటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని, ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తల్లిదండ్రులను, అత్తమామలను గౌరవించి వారి ఆశీస్సులను ఎప్పుడూ పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా పడమటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కొరకు పూర్వ విద్యార్థులందరూ కలిసి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ వేడుకల్లో మస్న శివకుమార్, చిరంజీవి, డిపి యాదయ్య, సైదులు, తిరుపతిరెడ్డి, పూల విష్ణు, నేనావత్ రవి, లలిత, సరిత, రాణి, శ్రీలత, కల్పన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సురేష్ తల్లిరా పడమట పల్లి బడిరా మన బంధము గలిపిన గుడిరా, తెల్ల అంగితో పచ్చలాగుతో పిల్ల బాటలో నడిచి వచ్చినం, తెల్ల అంగితో పచ్చలాగుతో పిల్ల బాటలో నడిచి వచ్చినం, బుక్కుల సంచులు పెట్టుకోనిరా, బుక్కుల సంచులు పెట్టుకోనిరా, సైకిల్ ఎక్కి మన పోత ఉంటరా, పడమట పల్లి బడిరా మన బంధము గలిపిన గుడిరా, పడమట పల్లి బడిరా మన బంధము గలిపిన గుడిరా, చిన్ననాటి మన స్నేహమును కలిపిన మన తల్లిరా, పడమట పల్లి బడిరా నా బంధము గలిపిన గుడిరా. నా పిల్లల వరకు జరిగింది. నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆటో నడిపించుకుంటూ ప్రజా చైతన్య గీతాలు పాడుతూ తెలంగాణ ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నాం. ధన్యవాదాలు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మా గురువులు చెప్పినటువంటి పాఠాలు విని గురువులందరికీ ధన్యవాదాలు, నా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు సురేందర్, నాకు పెద్దపల్లి జరుగుతుంది. మా భార్య పేరు పార్వతి, నాకు 2 పిల్లలు. నేను ఆర్టిస్ట్ డ్రైవర్గా చేస్తున్నాను. ఇంకా వచ్చేసేయండి ప్లీజ్. గురువులకు లంచ్ టైం కూడా అవుతుంది కాబట్టి. సంతోష్ కుమార్, మా వైఫ్ పేరు లక్ష్మి, నాకు 3 పిల్లలు, ఈ మనోన్మయి, ఈ మనస్విని, ఈ యశ్వంత్ కుమార్. రీసెంట్గా 10th క్లాస్ ఫలితాలలో మా పాప ఫస్ట్ రావడం జరిగింది. ఇదే స్కూల్లో జరిగింది. ఆమె ట్రిపుల్ఐటి భాషలో చేరుకోవడం జరిగింది. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మీ అందరికీ నేను పీటీ సార్ను, అవునా కాదా? ఒకసారి గుర్తు తెచ్చుకోరు, అవునా కాదా? 3 సంవత్సరాలు మిమ్మల్ని డిజిటల్గా ప్రేర్ చేయించి స్కూల్ రూమ్లో తోలించేవాడిని. ఓకే ఓకే వెరీ నైస్ పీటీ గారు. మాకు పీటీ లేని నోటు తీసుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓహో
మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఈ ప్రోగ్రాం ఒక 24 సంవత్సరాల తర్వాతకి ఇంత చక్కటి ప్రోగ్రాం ఇస్తున్నాం, చాలా సంతోషకరమైంది. మా గురువులు కూడా మా కోరిక మీదకి అందరూ అధిక సంఖ్యలో మిస్ కాకుండా మమ్మల్ని మా ప్రేమ వంచడానికి ఎంత దూరంకి వెళ్ళి ఈ వయసు పెద్దలు మా ఊరు పెద్దలు స్కూల్కి మాకు పెద్ద సార్ అయిన వెంకటరెడ్డి సార్ గారు మా నాన్నగారికి చదువు బోధించినాడు, అదేవిధంగా నాకు కూడా చదివించినాడు, మా అక్కడికి ఇచ్చినాడు. సార్ వారు అంత అదృష్టం అన్నమాట. మా నాన్నగారితో పాటు మేము కూడా చదువు నేర్చుకున్నాం. సార్ క్రమశిక్షణ అనేది ఇప్పటికీ అది చిరస్థాయి సార్ గారు సార్ గారి నుంచి అందరూ ఎక్కువ నేను కొత్త అయిపోయింది. సార్ గారు మమ్మల్ని వారం రోజులు ఎక్స్కర్షన్ దొరకబోతాం పైసలు ఇక 3 నెలల నుంచి తిరుపతి సార్ 4 నెలలు సార్ స్టార్ట్ ఇస్తారు. అరే ఎక్స్కర్షన్ దొరకపోవాలంటే పైసలు కావాలంటే ఏం చేయాలి, మీరు చాకట్ టీచర్లు ఉండకూడదు. మీరు రామ్దా కొంచెం స్మైల్ ఇవ్వండి, కొంచెం మీ దగ్గరకు ఉండాలి. లైట్గా ఇద్దరు ఎడ్జ్ చేయాలి, ఇద్దరు కట్ అవుతుంది. మీరు కొంచెం దగ్గర కింద కొంచెం దగ్గర రండి. ఇక్కడ స్పేస్ లేదు, ఇది అడ్డుంది కాబట్టి రావట్లేదు. కొంచెం లోపలికి దగ్గరకు పేపర్ స్టేట్మెంట్ ఫోటో ఇవ్వండి. అలా స్మైల్ అందరు స్మైల్ చేయండి.